హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రంట్ కట్ షరారా డ్రెస్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. పై పార్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలో ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి. అలానే కట్ చేసేసుకుందాం. ఇదైతే నేను పిల్లల కోసం కుడుతున్నానండి, న్యూ ఇయర్ కోసం. వాళ్ళ సైజులో అయితే కట్ చేశాను పై పార్ట్ వచ్చే వరకు. బ్యాక్ నెక్ అయితే ఇట్లా పెట్టుకుంటున్నాను. ఈ బ్లౌజ్ పీస్ వచ్చే వరకు నాకు 290 పడిందండి. దీనిపైకి వచ్చిన శారీ అయితే నేను ఇదివరకు ఎప్పుడు తీసుకున్న శారీనే. ప్లెయిన్ శారీ తీసుకుని పిల్లలకి ఇట్లా ఫ్రాక్ కుడదామని పక్కన పెట్టాను. ఆ శారీ అయితే నేను తీసుకొని చీరాలు వెళ్ళి సేమ్ దానికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నానండి. బాగుంది, కరెక్ట్గా మ్యాచింగ్ అయితే బాగా కుదిరింది. అదైతే బ్యాక్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ అయితే ఇట్లా పెట్టుకున్నాను. పై పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కింద స్కర్ట్ అయితే చూద్దాము. శారీ అయితే ఇదే అండి. నాకైతే 200 పడింది ఈ శారీ. 6 మీటర్స్ అయితే ఉందండి. ఇద్దరు పిల్లలకైతే సరిపోయింది. ఇప్పుడు శారీ మొత్తాన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. శారీ మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. నేను వీడియోలోకి కనిపించడానికి క్లియర్గా ఉంటుందని చెప్పి నేను ఇంకొక మడత అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ స్కర్ట్ కూడా తెలుసు కదండి. ఇప్పుడు మన నడుము లూజ్ వచ్చే వరకు ఎంత ఉందో దాన్ని 4 భాగాలు చేసుకొని అయితే వేసుకోవాలి. 4 భాగాలు చూసుకొని 4వ భాగం అనేది మన నడుము దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మన కింద పొడవు ఎంతైతే వస్తుందో ఆ పొడవు కరెక్ట్గా చూసుకొని అదే రౌండ్ కరెక్ట్గా అంత మొత్తం చూసుకొని ఇట్లా మార్జిన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ సైడ్ అయితే ఫిల్స్ పడతాయండి. 4 పీసెస్ అయితే పడతాయి. ఎవరికైనా సరే, పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే 1 సైడ్ వచ్చేవరకు పీసెస్ అయితే పడతాయండి. 4 పీసులు అయితే పడతాయి ఇటు సైడు. కరెక్ట్గా అదే షేప్లో ఉండేలాగా పీస్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇది ఒకటైతే కట్ చేసుకుంటాను. తర్వాత మిగతా 3 చిన్న పాపకు కూడా కట్ చేసిన తర్వాత క్లాత్ మిగిలింది చూసుకొని నేనైతే ఈ పీసులు కట్ చేసుకుంటాను. ఇలా అదే షేప్లోని కట్ చేసుకోవాలి. అంతే అండి. కటింగ్ అయితే అయిపోయినట్టే. పై బెల్ట్ కూడా తీసుకోవాలండి పీస్ అయితే. తర్వాత నేను పై పార్ట్ కట్ చేసుకుంది పైన పెట్టుకొని, ఇదైతే నేను కింద కట్ చేసిన తర్వాత పక్కన మిగిలిన క్లాత్ అండి. ఇదైతే 4 ఫోల్డింగ్స్ మీదే ఉంటుంది, ఎందుకంటే కట్ చేసిన తర్వాత మిగిలిన వేస్ట్ కదా అది. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా నడుము సైజ్ చూసుకొని 1 సైడ్ అయితే ఇట్లా షేప్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు ఇది క్లోజ్ ఉన్నది ఓపెన్ చేసుకుంటున్నానండి నడుము దగ్గర. ఓపెన్ ఉన్నది స్ట్రైట్గా ఉంది మన వైపు పెట్టుకొని, ఈ షేప్ అనేది మనకు ఎదురుగా ఉండే వైపు చూసుకొని పెట్టుకోవాలండి. ఇట్లా షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా కట్ చేసుకోవాలండి, లేదంటే మనం సైడ్ కట్స్ పెడతాం కాబట్టి కట్స్ అనేవి తిరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఇంకా కొంచెం క్రాస్ అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఓపెన్స్ అనేవి ఇట్లా తిరిగిపోకుండా ఉండాలి, స్ట్రైట్గా ఉంటేనే బాగుంటాయి కాబట్టి మరి దానికోసం అయితే చూసుకుంటున్నాను నేను. అలాగే కింద కూడా క్రాస్ ఉన్నది కూడా చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ ఉన్నది కూడా కట్ చేసుకున్నాను నేను. ఇట్లా అయితే ఉందండి. స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైనింగ్ అయితే పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది రాంగ్ పెట్టుకోవాలండి. రాంగ్ పెట్టుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. నెక్ రౌండ్ మొత్తం రాంగ్ వైపు కుట్టుకొని రైట్ వైపుకి అయితే తిప్పుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకొని రైట్కి తిప్పేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఆల్రెడీ తెలుసు కదండి అందరికీ, మామూలుగా మనం ఫ్రాక్స్కి ఎట్లయితే కుట్టుకుంటామో అట్లానే రాంగ్ కుట్టుకొని రైట్ పెట్టుకొని తిప్పేసుకోవాలి.
తిప్పేసుకొని మనం పై కుట్టేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం అరౌండ్ మొత్తం కలిపేసుకోవాలి. నెక్ మొత్తం ఇట్లా కుట్టుకొని ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం చుట్టూ రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలి. సేమ్ మనం పై పార్ట్కి ఎట్లా అయితే కుట్టుకుంటామో అట్లా అండి, బ్యాక్ నెక్ కూడా అంతే. మనం రాంగ్ పెట్టుకొని కుట్టుకొని రైట్ పెట్టుకొని తిప్పేసుకోవడమే. ఇట్లా పై పార్ట్ అయితే రెడీ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని స్కర్ట్ కూడా అందరికీ కుట్టడం వచ్చు కదండి. లైనింగ్ కూడా సేమ్ కట్ చేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకొని నడుం దగ్గర ఇట్లా బెల్ట్ అనేది కట్ చేసుకొని బెల్ట్ వేసుకోవాలండి. బెల్ట్ వేసుకొని ఈ అటువైపు కొనాకి ఇటువైపు రెండు కలిపి జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకుంటే మనకి స్కర్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది, రెండు కలిపి కాకుండా. అట్లా జాయిన్ చేసుకోవాలి. స్కర్ట్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసుకున్నాను కదా, అవైతే అటాచ్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ ఉన్న పార్ట్స్కి అయితే నేను ఫ్రంట్ ఓపెన్ ఉన్న సైడ్ మొత్తం నేను ఇట్లానే పీస్ ఎక్స్ట్రా మిగిలిన పీస్ మొత్తం జాయిన్ చేసుకొని కింద బోర్డర్ లాగా సైడ్కి బోర్డర్ లాగా అయితే వేసుకున్నానండి. రాంగ్ పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైట్కి తిప్పుకొని ఖర్చు అనేది మొత్తం పై వైపు పెట్టుకొని మళ్ళీ పై కుట్టేసుకుని రావాలి. సైడ్ ఉన్న వేస్ట్ క్లాత్ ఉంది కదండి, వేస్ట్ క్లాత్ మొత్తం నేనైతే ఇట్లా కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి ఫ్రంట్ ఓపెన్కి ప్లస్ కింద కూడా బోర్డర్ లాగే వేసాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అంతే. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అట్లానే జాయిన్ చేసేయడమే. ఇట్లాగే బ్యాక్ పార్ట్ కూడా రెండు పీసులు అయితే వస్తాయండి, మొత్తం 4 పీసులు కదా, అవైతే మిడిల్కి కుట్టేసి నేనైతే జాయిన్ చేసేసుకున్నాను. మనకు ఫ్రంట్ ఓపెనే కావాలి కాబట్టి ఫ్రంట్ అయితే ఓపెన్ వదిలేసానండి. ఇప్పుడు సైజ్ మొత్తం చూసుకొని మనం ఎట్లయితే కుట్టుకుంటామో అట్లా కుట్టుకొని మనము సైడ్ కట్స్ పెట్టుకుంటాం కదా, అట్లా సూది అనేది పైకెత్తకుండానే దించుకొని ఉండగానే మనం మళ్ళీ రిటర్న్ అనేది తిప్పుకొని కుట్టేసుకోవాలండి. అట్లయితే ఓపెన్స్ బాగా వస్తాయి. సిల్క్ క్లాత్ కదా, ఓపెన్స్ తిరిగిపోతాయని నేనైతే జాగ్రత్తగా పెట్టుకుంటూ వచ్చాను. కింద క్లాత్ అనేది టైట్గా లాగుతూ పైన ఫోల్డింగ్ అనేది మనం లూజ్గా పెట్టుకుంటే ఫోల్డింగ్ అనేది ఆటోమేటిక్గా బాగా వస్తుందండి. సిల్క్ క్లాత్కి మరి కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. అంతే అండి. ఇట్లా ఓపెన్స్ కుట్టుకున్నాక డ్రెస్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. పాపలు కూడా చాలా బాగుందండి. చాలా ఈజీ అండి. పైపట్టు ఎట్లా ఫ్రాక్ కుట్టుకుంటామో అట్లానే మన సైడ్ మిగిలిన ముక్కలు వేస్ట్ కాకుండా ఇట్లా ఫ్రంట్కి ఓపెన్ ఉండేలాగా షరా అయితే చాలా బాగా వచ్చింది. మా పిల్లలు కూడా బాగా నచ్చిందండి, వేసుకున్నారు. బ్యాక్ నెక్ అయితే ఇట్లా పెట్టాను. థ్రెడ్స్ అయితే పెట్టానండి లాస్ట్కి వచ్చే వరకు, అది కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.